అయ్యో కోడలా ఇంత ఎండల వాడు ఎందుకు వచ్చినావు చల్లబడ్డాక రాకపోయావు? ఇంకా 4 రోజులు ఆడు ఉండి రమ్మంటే మంచిగా ఉండి ఇంకా జరు. సరే కానీ కోడలా వాని మాటలు ఏం పట్టించుకోకు, ఇంటికన్నా అయితే ఏం గొడవ కాలే కదా. ఆయన గురించి తెలియదు నేను అత్తమ్మ నీకు. పొమ్మనుడు వాడే, మళ్ళీ ఇంటికి వచ్చి తీసుకొచ్చుడు వాడే. మరి ఏం సంగతో ఏం కథ ఏం అర్థమైతే లేదు. ఈయన గురించి తెలిసే నేను ఎక్కడికి పోనని చెప్పిన అత్తమ్మ ఇంటికి వచ్చి ఒకటే లొల్లి చేసిండు అక్కడ. కోడలా మరి మీ అన్నను మీ నాన్ననైతే ఏం అనలేదు కదా? ఏమైనా గొడవ చేసిండాడా? అమ్మ నాన్న లేరు అత్తమ్మ, వాళ్ళ తీర్థయాత్రలు వెళ్ళట. ఇక అన్నకును ఈయనకే కొంచెం చిన్నగా లొల్లైంది. మనకి ఎప్పుడు బుద్ధి ఎత్తదో ఏం కథో. మీ అన్నం చూసి అన్న మారతలేడు వాడు. ఏమో తీయత్తమ్మ, ఆయన ఇంట్లోనే ఉన్నాడు, మళ్ళీ ముచ్చడిన్నాడు అనుకో మళ్ళీ పెద్ద లొల్లి చేస్తాడు. ఊకో. సరే కోడలా మరి తినచ్చిలా, తినకపోతే మరి బియ్యం పెట్టుకో. ఏం చేస్తాళ్ళు అత్త కూడా మళ్ళీ ముచ్చట స్టార్ట్ చేసిలా. కుర్చీ తెపోవే. ఏం కూర అన్నవే? ఏం కూర ఉన్నదిరా? మాడకాయ తొక్కేసుకొని తిన నేను. నీ అవని బతుకంతా ఎప్పుడు పచ్చళ్ళు పచ్చళ్ళు పచ్చళ్ళు. అమ్మా ఇంట్లో కనీసం ఆ గుడ్లను ఉన్నాయా? ఓ ఆమ్లెట్ అన్న వేసుకుంటా. గుడ్లు ఉన్నాకనే మాడకాయ పచ్చడి వేసుకొని ఎందుకు తింటారా? మన ఇంట్లో గుడ్లు మటను చికెన్ నువ్వు తెస్తా అంటే మేము తిరుకుంటుంటే ఇక్కడికి వచ్చింది సంసారం. అదే అమ్మా నువ్వు దీని ముందు నా గురించి ఇట్లా మాట్లాడేసరికి మొత్తం అలసైపోతానా. ఇంకొక మాట ఎక్కువ తక్కువ మాట్లాడితే అసలే మంచిగా ఉండదు, ముందే చెప్తానా. ఇగో ఆ దుకాణంలోకి పోయి గుడ్లు పట్టుకురాపో. ఈ డబ్బులు ఎక్కడి అండి? మీ అయ్యా ఆడ పోస్ట్లో పంపించిండు, వచ్చినాయి తీసుకున్నా. నీకు ఎందుకే ఎక్కడి అయితే? అడిగినా కూడా తప్పేనా అండి? ఇప్పుడు నేను ఏమన్నా అంతగానం కసిరించుకుంటాను నన్ను. మరి పైసలు ఎక్కడే అని చెప్పేసి అడుగుతానవేందే? నేనేమన్నా లంగతనం దొంగతనం చేసి పట్టుకొచ్చిన అనుకుంటానా? మీ వాళ్ళు అట్లా చేస్తారు కావచ్చు, నేను కాదు. అర్థమవుతుందా? మీకు దండం పెడతా అండి, మిమ్మల్ని అడిగినా చూడండి. నాకు లేదు, ఇంట్లో అన్నం లేదట, పోయి అన్నమని పెట్టుకుంటాం. అట్లనే ఉల్లిగడ్డలు ఉన్నాయి, కోసిపెట్టు ఆమ్లెట్లో వచ్చినాక. నాన్న బయలుదేరిలానే? ఏ టైం అవుతుంది ఇంటికి వచ్చేసరికి? సరే నాన్న, మరి జాగ్రత్త రాలి ఇంటికి. నాన్న వాళ్ళు బయలుదేరినంట నాన్న. స్టార్ట్ అయ్యి చెల్లే, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? సో ఒక 2 hours వచ్చేస్తారు వాళ్ళు ఇక. అవునా అన్న, మరి బావ ఇంటికి వచ్చి గొడవ చేసిండు కదా, అక్క ఏమో ఈ విషయం అమ్మ నాన్నకు చెప్పకని చెప్పింది. ఎట్లా మరి? చెల్లె ఇగో మన ఇంటి పక్కన నుంచి తెలుసు కదా నీకు, ఆల్రెడీ గొడవదాని గురించి మాట్లాడుకుంటూ అంటున్నారు వాళ్ళు. సరే చెల్లె మనం చెప్పకుండా దాద్దాం. వీళ్ళు వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పారు అమ్మ నాన్నకి. సరే ఎవరు చెప్తారో చెప్పని అన్న, నువ్వు మాత్రం చెప్పక అమ్మకి నాన్నకి, మళ్ళీ వాళ్ళు బాధపడతారు. కాదు చెల్లె, అమ్మ నాన్నకి నేను కొత్తనా? 4 సంవత్సరాలు బట్టి నిలకోటి ఉండలకి అయితేనే ఉన్నాయి కదా గొడవలు. ఆ గొడవలు అంటే వేరే అన్న, అప్పుడు అక్క బావ కలిసే ఉన్నారు. కానీ నిన్న అక్కని ఆ బావ కొట్టి పంపించిండు కదా, ఇప్పుడు ఆ విషయం అమ్మ నాన్న తెలిస్తే వాళ్ళు బాధపడతారు. బాధపడగా చెల్లె, నాన్న రాగానే ఈ విషయం గురించి నాన్న చెప్పి బావ మారి ఏదైనా జాబ్ చేస్తాడా, లేకపోతే అక్కడ మన ఇంటికి తీసుకొచ్చకుండా ఏదో ఒకటి చేయాలి చెల్లెయ్య. నువ్వు తొందరపడకన్నా, నువ్వు ఇట్లా ఆవేశంతో నిన్న నాన్న చూసిండు అనుకో, నాన్న ఇంకెక్కువ రెచ్చిపోతాడు. కాదే చెల్లె, నా ముందే అక్క మీద చేసుకున్నాడానే? లేదే, ఇలా ఏదో ఒకటి తేలాలి.